మహారాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు సంబంధించినటువంటి 14 గ్రామాలను ఏదైతే మహారాష్ట్రలో విలీన ప్రక్రియ మొదలైందని కూడా అక్కడి మంత్రి చంద్రశేఖర్ बावनकुळे కూడా చెప్పడం జరిగింది. महाराष्ट्रातील चंद्रपूर जिल्ह्यातील जिवती तालुक्यातील 14 गावे हे तेलंगणा आणि महाराष्ट्र बाउंड्रीवर आहे आणि ही 14 गावं महाराष्ट्राच्या जमाबंदी आयुक्ताच्या रेकॉर्डप्रमाणे ही सर्व गावं महाराष्ट्राची आहेत. त्यामुळं ही सर्व गावं महाराष्ट्रामध्ये या ठिकाणी त्यांचा महसुली रेकॉर्ड आणि यानंतर त्यांचा संपूर्ण जो काही व्यवहार आहे तो जरी त्या भागात आहे या भागात असला त्या राज्यात व्यवहार आहेत. त्या राज्यात काही शेती आहे या राज्यात काही शेती आहे. त्यामुळं गावाचं जे गावठाण आहे ते महाराष्ट्रामध्येच राहील याबद्दलची कारवाई आम्ही चालू केलेली आहे आणि याबद्दलचा पुरावा रेकॉर्ड आमच्याकडे आहे आणि त्याची नोंद आता महाराष्ट्र शासनाने घेतली आहे. అసలు ఎందుకు అందులో కలపాల్సిన అవసరం ఉంది, మహారాష్ట్రలో తెలంగాణ గ్రామాలు ఎందుకు కలపాలి అనే దానిపై వెళ్తే మంత్రి చెప్పినటువంటి మాటలు ఏంటంటే ఎప్పటి నుంచో మహారాష్ట్రలోనే వారు కలపాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి సరిహద్దులో దాదాపు 14 గ్రామాల ప్రజలు కూడా ఉన్నారు. వారికి సంబంధించినటువంటి ఏదైతే అది రెవెన్యూ రికార్డులు కావచ్చు, జమాబందీ కింద కూడా మొత్తం స్టేట్మెంట్లో కూడా మొత్తం కూడా ఈ 14 గ్రామాలు మహారాష్ట్రలోనే ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ విలీన ప్రక్రియ మాత్రం మొదలైందని కూడా అక్కడ మంత్రి చెప్పడం జరిగింది. కానీ గత ప్రభుత్వ హయాంలో మహారాష్ట్ర ఏదైతే ఆనుకొని ఉన్నటువంటి ఆదిలాబాద్కు దగ్గరలో ఉన్నటువంటి గ్రామాలు ఏదైతే బార్డర్కు సంబంధించిన గ్రామాలన్నీ కూడా తెలంగాణలో కలపాలి, అక్కడి రైతులందరూ కూడా అంతే రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఇవన్నీ వస్తున్నాయని కూడా పెద్ద ఎత్తున గ్రామాల ప్రజలు కూడా ఇటు తెలంగాణలో కలపాలని డిమాండ్ ఉందన్నారు. కానీ ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పుడు ఒక్కసారిగా సమస్య దీని 14 గ్రామాలకు సంబంధించినటువంటి ఈ యొక్క వీరందరూ అంటే విలీన ప్రక్రియ మొదలైందన్నారు. అక్కడ గ్రామ ప్రజలు ఆ 14 గ్రామాల ప్రజలు ఏకీభవిస్తారని వారు చెప్పడం జరుగుతూ ఉంది. వారి యొక్క రికార్డులన్నీ కూడా తమ రాష్ట్రంలోనే ఉన్నాయని కూడా అక్కడ మంత్రి చెప్తా ఉన్నారు. కానీ తెలంగాణ నుంచి మాత్రం ఇప్పటివరకు ఆ విలీన ప్రక్రియ సంబంధించినటువంటి అంశంపై కూడా ఎవరు మాట్లాడనప్పటికీ ఈ యొక్క 14 గ్రామాలు వెళ్తే దానికి సంబంధించినటువంటి ఆ రికార్డులు జమాబందీ కింద ఉన్నటువంటి రికార్డు మొత్తం కూడా పరిశీలించే అవకాశం ఉంది. రాజౌరి అదేవిధంగా ఈ తాలూకాలకు సంబంధించి 2 తాలూకాలకు సంబంధించినటువంటి 14 గ్రామాలు మొత్తం కూడా మహారాష్ట్ర చంద్రాపూర్ జిల్లాలో కల్పనున్నట్లు కూడా మంత్రి చెప్పడం జరిగింది. కానీ 14 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు ఎలా స్పందిస్తారు అసలు అందులోకి ఎక్కడ, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు రైతులకు పెద్ద ఎత్తున కూడా రైతు బీమా కావచ్చు, రైతు బంధు కావచ్చు, దీనికి సంబంధించినటువంటి అన్నీ పడుతున్నాయి. కానీ అక్కడి ప్రజలు ఒప్పుకుంటారా లేదా, మరి విలీన ప్రక్రియ మాత్రం మొదలైందని అక్కడి ప్రభుత్వం నుంచి మంత్రి చెప్పడం జరిగింది. ఇప్పుడు చూడాలి నెక్స్ట్ జరిగేటువంటి ప్రక్రియలో అక్కడి ప్రజలకు సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళు ఎలా మాట్లాడతారో, వారు ఆ ప్రభుత్వంలో కలిపితే ఒప్పుకుంటారా లేదు అంటే నిరసన తెలుపుతారా అనేది మాత్రం వేచి చూడాలి. 14 గ్రామాలు మాత్రం మహారాష్ట్రలో విలీనమయ ప్రక్రియ మాత్రం మొదలైందని చెప్తున్నటువంటి పరిస్థితి.